ఒక సినిమా ప్రారంభమై టీజర్ రిలీజ్ అయి అనౌన్స్మెంట్ కూడా వచ్చి ఆ తర్వాత అంతా తూచంటే ఎలా ఉంటుంది? డెకాయిట్ పరిస్థితి అలాగే ఉంది. ముందు శృతి హాసన్ హీరోయిన్ అన్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో కొత్త కథానాయకి వచ్చింది. ఇంతకీ శృతి ఏమైంది? శేష్తో మూవీని ఎందుకు వదులుకుంది? శేష్ బర్త్డే కానుకగా అతను నటిస్తోన్న కొత్త చిత్రం డకాయిట్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇవి. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన వీడియోలో శృతి హాసన్ కనిపించింది. ఇప్పుడు సడన్ గా శృతి స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చింది. నిజానికి ఈ చిత్రం నుంచి శృతి తప్పుకుందని అక్టోబర్లోనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. శేష్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్, పైగా నాగార్జున నిర్మాత. ఇలాంటి చిత్రాన్ని శృతి ఎందుకు వదులుకుంది? డకాయిట్ కథ శృతి హాసన్ కు బాగా నచ్చింది. అయితే ఇదే సమయంలో రజనీకాంత్ చిత్రం కూలీలో నటించే ఛాన్స్ రావడంతో డకాయిట్ డేట్స్ ను అటు టర్న్ చేసింది. దాంతో ప్రాజెక్ట్ లోకి సీతారామం ఫేమ్ మృణాల్ అడుగు పెట్టింది. తెలుగులో మృణాల్ ఒకే తరహా పాత్రల్లో కనిపించాలి అనుకోవడం లేదు. అందుకే డకాయిట్ లాంటి మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. త్వరలో ప్రభాస్ తో కలిసి స్పిరిట్ లోనూ నటించబోతోంది.